అందరూ బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు మ్యాటర్ ఏంటంటే నానైతే షూస్ క్రికెట్గా ఆడడానికి షూస్ అయితే కొనుక్కున్నాడు, ఆర్డర్ చేశాడు, వచ్చినాయి అవి. స్టార్ట్. అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ ఉండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మ్యాటర్ ఏంటంటే కృష్ణ అయితే షూ అయితే ఆర్డర్ చేశాడు. ఎందుకంటే ఈ షూ అయితే క్రికెట్ ఆడటానికి అయితే ఆర్డర్ చేశాడు. ఎక్కడ ఉన్నారంటే మా వాళ్ళందరూ అయితే ఒక టీం లాగా చేరి అయితే ఆడుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఊళ్ళో కూడా ఒక టీం ఉంది, మా వాళ్ళ టీమే, క్రికెట్ ఆడే టీమే ఉంది. సాతులూరులో ఒక టీం ఉంది, ఈటికాడ అయితే మొత్తం వాళ్ళే. మొక్కపాడులో ఒకటి ఉంది, మొక్కపాడులో ఉంది. అన్ని ఊళ్ళో అయితే మా వాళ్ళే ఒక టీం లాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళే ఆడుకొని. దర్శిలో కూడా ఉంది. అందరు గెలుస్తున్నారు. ఒకళ్ళ మీదకి వెళ్ళి కప్పులు అయితే గెలిచి తెచ్చుకుంటున్నాడు. విష్ణు కూడా ఆటలు చూసి అయితే బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. విష్ణు కూడా వచ్చి అయితే ఇక్కడ కూడా నర్సరాపేటలో మన ఊళ్ళో కూడా ఒక టీం ఉండాలని అయితే విష్ణు అయితే ఒక ఆలోచన తెచ్చుకొని ఇక్కడ అందరికీ పోగు చేశాడు. కుర్రోళ్ళందరికీ కూడా చేసి అరే మేము కూడా ఆడతాం, మేము కూడా ఆడి వాళ్ళ మీదకి ఆడి ఎంతో కొంత పెద్ద కప్పు కాకపోయినా చిన్న కప్పు తెచ్చుకున్నారు. కాకపోతే ఆడా అనేది ఒక పేరు ఉంటుంది. క్రికెట్ ఆడామని ఒక పేరు ఉంటుంది అని అయితే విష్ణు అయితే ఆ కుర్రోళ్ళందరికీ అయితే పోగు చేశాడు. దాదాపు 20 మంది దాకా పోగు చేశాడు. ఇంకా బ్యాటు బాల్ మొత్తం తెచ్చి ట్రైనింగ్ అయితే తీసుకుంటున్నారు కొంతమంది. ఇప్పుడు మొత్తం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక బాల్ పగిలింది కూడా, పగిలిపోయిందంట. బాగానే ఆడుతున్నారంట కొంతమంది అయితే కొత్త కాదా ఇప్పుడు, అందుకోసం కొద్దిగా నేర్చుకుంటున్నారు. ఇంకా నేర్చుకోవాలని అయితే విష్ణు అయితే అందరికీ కోచ్ చేస్తున్నాడు. ఇలా ఆడండి అలా ఆడండి అయితే అని చెప్తున్నాడు. ఆ కుర్రోళ్ళు కూడా బాగానే వింటున్నారు. ఈ టీం అందరికీ క్యాప్టెన్ ఎవరంటే విష్ణే. అందుకోసం విష్ణు అంత బాధ్యతగా తీసుకొని అందరికి ఒక చోట పోగు చేసి ఇలా ఆడాలి అలా చేయాలి అని అయితే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడు విష్ణు. కాకపోతే విష్ణుగా అయితే ఆట రాదు. ఎందుకంటే క్యాప్టెన్ అనేది అందరికీ ఆడాలనేది మైండ్లో వేస్తే చాలు, వాళ్ళు ఆడతారు బాగా. అందుకోసం అయితే విష్ణు అయితే బాగా ఆ క్యాప్టెన్కి ఆ మాత్రం షూ లేకపోతే బాగుంటుంది కదా. మరి క్యాప్టెన్కి మరి షూ ఉండాలి కదా. అందుకోసం అయితే విష్ణు నేను చెప్పా ఒక షూ అనేది ఒక ఆర్డర్ చేసుకో విష్ణు. షూ అయితే బాగుంటాయి. ఇప్పుడు జాగింగ్కి వెళ్తానికైనా పొద్దున్నే ఆటకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడానికైనా బాగుంటాయి. చెప్పులు కాదు అన్న ఎందుకు చేశాడు. కానీ నేనైతే ఆ కలర్ అయితే చూడలేదు, ఏ రంగు చేశాడు ఆర్డర్. చూద్దాం. షూ అయితే చూసి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డైలీ ఫలం ట్రై చేయండి. కొత్తగా చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి. ఏందా షూ బాగున్నాయా? దగ్గర చూపి జూమ్ చేయనా, కనిపిస్తున్నాయి. నాకైతే భలే నచ్చింది. ఇస్తాను భలే నచ్చింది. ఎందుకంటే కింద ఆరెంజ్ కలర్ వచ్చి పైన బ్లూ వచ్చేకల్లా కలర్ కూడా బాగుంది. పక్కన మట్టి గట్టిగా ఉంది, అది కాకుండా మట్టిలో పోయినా కానీ మార్చుకోకుండా కలర్ కనపడదు, మార్చిపోయింది. బాగున్నాయి. వెనకాల కానీ బ్యాగ్లో కానీ ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్ ఇవ్వండి. బాబులో కూడా బాగుంది. ఇచ్చుకోకుండా ఇచ్చుకోకుండా కూడా మెత్తగా ఉంది. డాడీకి నచ్చినాయి నీకు? బాగున్నాయి, సూపర్ ఉన్నాయా? అలా అంటే అలా నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతాను. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రేట్ ఏంటంటే సూపర్ ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది. మమ్మీ రాళ్ళు కూడా
మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. నచ్చితే మాత్రం ఒక లైక్ అయ్యా అయ్యా లడ్డుగాడు ఎలా ఉన్నాయి సార్? బాగున్నాయా సార్? నువ్వేంటి అడ్డం పడిపోతున్నావు? వరే వరే ఎలా అంటే అలా తీస్తారా చిన్న? ఎలా అమ్మా చూసేది? ఏంటది? నువ్వు వేసుకుంటావా? నువ్వు వేసుకుంటే దెబ్బలు పడతాయి, దెబ్బలు పడతాయి. అందులో పెట్టేసి కప్పేయండి. చిన్నకు బాగా తెలుసు ఎలా వేయాలి. బర్రే మళ్ళీ తీశాడు. ఎలా ఉన్నాయి మరి చెప్పులు? షూ నీకు కూడా కావాలా? నీకు కూడా కావాలా? సరే నీకు కూడా కావాలా? నీకు కూడా మాటలు వచ్చినా కానీ చెప్పుకోవద్దు. ఇది పాడు చేస్తాడు వాడు. ఇలాంటివి తెస్తా. అయ్యా అయ్యా లడ్డుగాడు ఎలా ఉన్నాయి సార్? బాగున్నాయా సార్? నువ్వేంటి అడ్డం పడిపోతున్నావు? వరే వరే ఎలా అంటే అలా తీస్తారా చిన్న? ఎలా అమ్మా చూసేది? ఏంటది? నువ్వు వేసుకుంటావా? నువ్వు వేసుకుంటే దెబ్బలు పడతాయి, దెబ్బలు పడతాయి. అందులో పెట్టేసి కప్పేయండి. చిన్నకు బాగా తెలుసు ఎలా వేయాలి. బర్రే మళ్ళీ తీశాడు. ఎలా ఉన్నాయి మరి చెప్పులు? షూ నీకు కూడా కావాలా? నీకు కూడా కావాలా? సరే నీకు కూడా కావాలా? నీకు కూడా మాటలు వచ్చినా కానీ చెప్పుకోవద్దు. ఇది పాడు చేస్తాడు వాడు. ఇలాంటివి తెస్తా.